నమస్తే అందరికీ. వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్. ఏపీలో ఉన్న పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో మీకు అలర్ట్ ఏంటంటే ఆగస్ట్ నెల పెన్షన్ ఏదైతే వస్తుందో దీని గురించి ఒక గైడ్ లైన్స్ జారీ చేసింది ఏపీ గవర్నమెంట్. అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలో ఈసారి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పెన్షన్ పంపిణీ చేయబోతున్నారంట. గత నెలలో అంటే మొన్న జూలై నెలలో 7,000 పెన్షన్ తీసుకున్నారు. అంటే ఏప్రిల్, మే, జూన్ నెల కలిపి 1000 ప్లస్ ఈ మంత్ 7,000 పెన్షన్ వచ్చింది కదా. ఇప్పుడు నెక్స్ట్ మంత్ నుంచి అంటే సామాజిక పెన్షన్ 3,000 ఉండేదాన్ని 4,000 చేస్తా అన్నారు కదా. ఇప్పుడు ఆ 4,000 ని నెక్స్ట్ మంత్ నుంచి ఇప్పుడు ఇవ్వబోతున్నారంట. సో మారుమూల ప్రాంతాల్లో ఉన్న గ్రామీణ ప్రజలు, నెక్స్ట్ పల్లెటూరులో ఉన్న వాళ్ళు, ఇంకెవరెవరైతే ఉన్నారో ఆగస్ట్ 1 మార్నింగ్ 6 o'clock నుంచి స్టార్ట్ చేసి మాక్సిమం 99.99% అవే విధంగా ఒక గైడ్ లైన్స్ జారీ చేశారంట. సో ఎవరైతే పెన్షన్స్ రాలేదు ఎవరు అలర్ట్ అవ్వకండి, భయపడకండి. నెక్స్ట్ ఒక రోజు లేట్ అయినా నెక్స్ట్ డే అయినా వస్తున్నాం. సో మొత్తం కొంచెం కట్టుదిట్టమైన చర్యతో నెక్స్ట్ ఒక రూల్తో వీళ్ళు వెళ్ళబోతున్నారంట ఏపీ గవర్నమెంట్. నెక్స్ట్ ఎటువంటి గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది సహాయం లేకుండా కానీ నేరుగా ఎవరెవరి ఖాతాలు ఇచ్చే విధంగా ఇప్పుడు ఒక రూపకల్పన చేయబోతుంది ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం. సొంతంగా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడే పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేపట్టబోతున్నారు మడకశిర నియోజకవర్గంలో. ఆయన చేతుల మీదుగా మళ్ళీ నెక్స్ట్ మంత్ కూడా ఉండబోతుంది. సో ఏపీలో ఎవరైతే పెన్షనర్స్ ఉన్నారో మీకు గుడ్ న్యూస్. గతంలో వీళ్ళు చెప్పారు, వైసీపీ వాళ్ళు, మీకు గుర్తుందో లేదో, వాలంటీర్లు లేకపోతే పెన్షన్ స్టాప్ అయిపోతాయని చెప్పారు. బట్ ఎక్కడైనా ఆగాయా? అవ్వలేదు. ఇప్పుడు ఇస్తున్నారు. ఓకే, ఈ ప్రభుత్వానికి ఒక చిన్న రిక్వెస్ట్ గా నేను చెప్తా. ఇప్పుడు 4,000 ఇస్తున్నాం మీరు పెన్షన్, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్, ఈ రెండింటి మీద కూడా మాకు కావాలండి. ఇది మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. అవసరమైతే రిక్వెస్ట్ అనుకుంటారో, డిమాండ్ అనుకుంటారో, ఏమంటే అనుకోండి. హెల్త్, ఎడ్యుకేషన్ కూడా ఆంధ్ర రాష్ట్రం ఉన్న ప్రెజెంట్ వాళ్ళకి కావాలి. ఎందుకంటే పెన్షన్ ఇచ్చిన చేతులు దులుపుకోవడం కన్నా ప్రజల్లోకి వెళ్తున్నారు కాబట్టి ప్రజా సమస్య ఏంటి, ప్రజలకు ఏం కావాలి, ప్రజలు ఏం కోరుకుంటున్నారు, దీని గురించి కూడా కొంచెం అవగాహన మీకు ఉంది కాబట్టి నేరుగా వాళ్ళకి ఆ సమస్య కూడా సాల్వ్ చేయండి. నెక్స్ట్ ఆంధ్ర రాష్ట్రంలో ఎంప్లాయ్మెంట్ అనేది లేదు, పెట్టుబడులు పెడుతున్నారు కానీ డెవలప్మెంట్ అనేది నెమ్మదిగా స్టార్ట్ అవుతుంది. ఓకే, బట్ యూత్ ఎవరైతే చదువుకున్న విద్యావంతులు, మేధావులు ఉన్నారో రాష్ట్రం విడిచి పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారు. సో భవిష్యత్తులో రాష్ట్రానికి దెబ్బపడే ఛాన్స్ ఉండే అవకాశం ఉండొచ్చు. దీని మీద కూడా పునఃసమీక్షించండి. సరే, సచివాలయాలు వీళ్ళు మీరు పెన్షన్లు ఇవ్వండి, అన్నీ చేయండి. డెవలప్మెంట్ మీద కొంచెం ఫోకస్ చేసి విద్యా, వైద్యం మీద కార్పొరేట్ స్థాయిలో కూడా ఇచ్చే విధంగా మీరు మార్గదర్శకాలు జారీ చేయండి. ఎందుకంటే రాష్ట్రంలో ఇప్పుడు పెన్షన్లు వీళ్ళకి ఇస్తారు. ప్రతిమాల పరిస్థితి మీరు గతంలో అన్నారు కదా, మేము ఎన్టీఆర్ హెల్త్ కార్డు ఇస్తాం, ఇవి ఇస్తామని. వాటి మీద ఒకసారి ఫోకస్ చేసి ఆంధ్ర రాష్ట్రంలో హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ చాలా అంటే చాలా అవసరం. ఈ రెండు విధాల మీద విధి విధానాలు మీరు జారీ చేయండి. నెక్స్ట్ అవసరమైతే ఎంతమంది నిరుపేదలు ఉన్నారో వాళ్ళకి, నెక్స్ట్ రేషన్ కార్డు లేని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఏపీలో, వాళ్ళకి ఉపాధి లేక చాలా అంటే చాలా మంది కూడా ఉన్నారు. వాళ్ళందరినీ గుర్తించి నిరుద్యోగ వృత్తి కూడా ఇస్తున్నారు. అది కూడా త్వరగా ఇంప్లిమెంట్ చేసి, ఇప్పుడు ఏదో అన్నా క్యాంటీన్ ఫ్రీ బస్ అంటున్నారు, ఫ్రీ బస్ మీద కూడా ఒకసారి పునఃసమీక్షించండి, అది పెట్టాలా వద్దా అని. ఎందుకంటే కర్ణాటక, తెలంగాణలో చూసుకుంటే దానివల్ల లాభం కన్నా నష్టం ఎక్కువ జరిగింది. అది అలాంటి రిపీట్ ఏం జరగకుండా మీరు దాని గురించి కూడా ఒకసారి సమీక్షించి పని చేస్తే బాగుంటుందని అభిప్రాయం. మళ్ళీ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ హెల్త్, ఎడ్యుకేషన్ మీద కొంచెం మీరు ఫోకస్ పెట్టి పెన్షన్స్ ఏ విధంగా అయితే అందజేస్తున్నారో రాష్ట్రంలో ఉన్న ప్రజలకు కూడా విద్యా, వైద్యం అనేది మాత్రం మీరు ఈ ప్రభుత్వం అయినా చేసి తీరాలనవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ చూస్తున్నానండి ఆకాశం ఆంధ్ర న్యూస్. దిస్ ఇస్ దిలీప్ signing off.